హాయ్ టు ఆల్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పెన్నా నది నెల్లూరు జిల్లా ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి పీనాకిని లేదా పెన్నేరు లేదా రాయలసీమ జీవనాడి అని కూడా పిలుస్తారు. అయితే పెన్నా నది ఏ సమీపంలో గండికోట వద్ద పెన్నా నది యొక్క అతిపెద్ద గార్జుని ఏర్పరుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జమ్మలమడుగు వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, రాఘవేంద్ర స్వామి దేవాలయం కర్నూలు జిల్లాలో కలదు. కృష్ణానది ఉపనదులలో అతిపెద్ద ఉపనది తుంగభద్ర నది. అయితే తుంగభద్ర నది యొక్క ఉపనదులలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ హంద్రి, ఆప్షన్ బి హగారి, ఆప్షన్ సి మున్నేరు, ఆప్షన్ డి వరద. ఈ 4 ఆప్షన్లలో మున్నేరు అనేది కృష్ణానది యొక్క ఉపనది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సి అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సహజ వాయువు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 1990లో నిడదవోలు మండలంలోని విశ్వేశ్వరంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొట్టమొదటి నూలు మిల్లు పందలపాకలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడమైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1915లో. నెక్స్ట్ క్వశ్చన్, గుంటుపల్లి, ద్వారకా తిరుమల, పాపికొండలు, కొల్లేరు ఇవి ఏ జిల్లాలో కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏలూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఏలూరు జిల్లాలోని ప్రముఖ నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మరియు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఆంధ్రా బ్యాంక్ యొక్క వ్యవస్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమి వశిష్ఠ శాఖల మధ్య గల ఎత్తైన విశాలమైన సారవంతమైన మైదానాలనే కోనసీమ అని పిలుస్తారు. అయితే వీటిని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆంధ్ర హాలీవుడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ చాళుక్యుల పాలనా కాలంలో తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ దేవాలయం ఉంది. ఈ ఆలంపూర్నే కందనమూలుగా తర్వాత కర్నూలుగా పేరు మార్చారు. అయితే కర్నూలు నగరం ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, తుంగభద్ర నది ఒడ్డున. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ కొలరాడోను పోలిన అతిపెద్ద అగాధదరి ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బ్యాలూన్ గుహలు. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు సంబంధించి సరికాని అంశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, యాగంటి పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కొండారెడ్డి బురుజు విజయనగర రాజు అయిన అచ్యుత దేవరాయలుచే నిర్మించబడింది. ఇది కర్నూలు కోటలో ఒక భాగం. దీనిని జైలుగా కూడా ఉపయోగించారు. విప్లవకారుడైనటువంటి కొండారెడ్డి ఈ జైలులో అమరుడయ్యాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని కొండారెడ్డి బురుజు అని పిలుస్తారు. అయితే దీనికి ఏ సంవత్సరంలో నిర్మాణాలు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1529 నుండి 1542 ప్రాంతంలో కొండారెడ్డి బురుజు అనేది నిర్మించబడింది. నెక్స్ట్ 1, గుంటూరు జిల్లా గురించి సరైన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ పొగాకు బోర్డు కలదు, ఆప్షన్ బి నాగార్జున విశ్వవిద్యాలయం కలదు, ఆప్షన్ సి ఉప్పలపాడు వద్ద అభయారణ్యం కలదు, ఆప్షన్ డి పసుపు పరిశోధనా బోర్డు కలదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ABCD అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నేరు ప్రాజెక్టు, మిట్టసానిపల్లె ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు ఇవి ఏ జిల్లాలో కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అన్నమయ్య జిల్లాలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, అరకులోయలోని కొండా తెగలు చేసే నృత్యం పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దింసా నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు జిల్లాను తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లాగా చేశారు. ఈ జిల్లా యొక్క కేంద్రం ఏమి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పాడేరు. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలోని నదులు వాటి పొడవుల ఆధారంగా జతపరచుము. అయితే గోదావరి నది 212 కిలోమీటర్ల పొడవు, కృష్ణా నది 485 కిలోమీటర్లు, వంశధార నది 226 కిలోమీటర్లు, నాగావళి నది 206 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A4 B1 C3 D2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో ప్రవహిస్తున్న నదులు వాటి యొక్క జన్మస్థానాలను జతపరచండి. అయితే తుంగభద్ర నది అనేది గంగమాల వద్ద జన్మిస్తుంది. అలాగే పాపాగ్ని సిడ్లమట్ట వద్ద, సగిలేరు నది కంబం వద్ద, నాగావళి రాయగఢ్ వద్ద జన్మిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A2 B1 C3 D4. నెక్స్ట్ క్వశ్చన్, పొన్నియార్ నది ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ABC సరైనవి. అనగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొన్నియార్ నది అనేది ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే మొత్తం నదులు 40 కలవు. వీటిలో అంతర్రాష్ట్ర నదులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 15 నదులు. ఆంధ్రప్రదేశ్లో 15 అంతర్రాష్ట్ర నదులు కలవు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ప్రవహించే 40 నదులలో అంతర్రాష్ట్ర నదులకు సంబంధించి జతపరచుము. సో ఆప్షన్ ఏ నాగావళి నది అనేది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో ప్రవహిస్తుంది. అలాగే గోదావరి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆప్షన్ సి అరియన్ నది అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, ఎర్రకాలువ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రవహిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A1 B2 C3 D4. నెక్స్ట్ వన్, సర్వబాహుదా నదిని చెయ్యేరు అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల మరియు అన్నమయ్య జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బాదినగడ్డ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, బహుదా నది ఒరిస్సాలోని గణపతి జిల్లాలో గల ఏ కొండలలో పుట్టి శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రామగిరి కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా జిల్లాలోని ఒక చిన్న నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బుడమేరు. నెక్స్ట్ క్వశ్చన్, పాపాగ్ని కడప జిల్లాలోని గాలివీడు మండలం వెల్లికల్లు గ్రామం వద్ద నీటిపారుదల ప్రాజెక్టు కలదు. ఈ నదిపై ప్రఖ్యాతిగాంచిన గండి క్షేత్రం వెలసి ఉంది. అయితే ఇక్కడ పాపాగ్ని నది ఏ కొండలని చీలుస్తున్నందువల్ల ఆ కొండలకు గండి కొట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శేషాచల కొండలు. నెక్స్ట్ వన్, సగిలేరు నది ప్రకాశం జిల్లా నల్లమల కొండలలో కంబం వద్ద పుట్టి గిద్దలూరు గుండా ప్రవహిస్తూ ఎక్కడ పెన్నా నదిలో కలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బద్వేల్ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, గుండ్లకమ్మ నదిపై పుల్లల చెరువు గ్రామం సమీపాన ఏ జలపాతం కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నెమలి జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్, రామవాగు, రాళ్ళవాగు, పొగళ్ళవాగు, దువ్వలేరు, చిలకలేరు ఈ ఉపనదులు ఏ నదివి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుండ్లకమ్మ నది. నెక్స్ట్ వన్, పుట్టపర్తి సాయిబాబా వారి ప్రశాంత నిలయం ఏ నది ఒడ్డున కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చిత్రావతి నది ఒడ్డున. నెక్స్ట్ వన్, తుంగభద్ర నదికి అతిపెద్ద ఉపనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హగారి నది. నెక్స్ట్ క్వశ్చన్, నంద్యాల నగరం ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కుందేరు నది ఒడ్డున. నెక్స్ట్ క్వశ్చన్, నాగావళి నది అనేది ఒడిస్సాలో 96 కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తుంది. అలాగే ఆంధ్రాలో ఈ నది యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 110 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 జనవరి 1 నాటికి భారతదేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 94.50 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మనోజ్ సోనీ.
నెక్స్ట్ వన్, దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్ పంచాయతీల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకై 8 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం నియమించింది. అయితే ఈ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్నాథ్ సింగ్, ఆదిరంజన్ చౌదరి, వెంకయ్య నాయుడు ఈ కమిటీలో సభ్యులుగా లేరు. నెక్స్ట్ క్వశ్చన్, రొటేషన్ పద్ధతిలో G20కి అధ్యక్షత వహించే దేశాలకు సంబంధించి 2024, 2025, 2026లో G20 సమావేశాలకు నేతృత్వం వహించే దేశాలను వరుసగా గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బ్రెజిల్, అమెరికా, రష్యా దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, G20 ఈ ఏడాది సదస్సుకు సంబంధించిన థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఒక భూమి, ఒక కుటుంబం, ఒక్కటే భవిష్యత్. నెక్స్ట్ క్వశ్చన్, 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో అత్యధికంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు మొత్తం ఎన్ని అవార్డులు లభించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 7 ఆస్కార్ అవార్డులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతో హాటెస్ట్ డేగా రికార్డు సృష్టించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జూలై 3వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహం ఎత్తు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 125 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క శాస్త్రవేత్త అయినటువంటి లలితాంబికకు ఇటీవల ఏ దేశ అత్యుత్తమ పౌర పురస్కారం లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రెంచ్ పౌర గౌరవ పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం కొప్పనూరు శివారులోని గుండాల వద్దనున్న వీరులవాగు సమీపంలోనే కాకతీయుల కాలం నాటి శిథిల వెంకటేశ్వర ఆలయం వద్ద గల శిలలపై శిలాయుగపు కాలంలో నిర్మించిన ఏ బొమ్మను కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, దుప్పి బొమ్మ. నెక్స్ట్ వన్, రుద్రం కోటలో సింధు నాగరికత కంటే 1000 సంవత్సరాల క్రితమే ఆదిమానవులు నివసించినట్లుగా ఆధారాలు లభించడం జరిగింది. అయితే ఈ రుద్రం కోట ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఏలూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్షత చూపరాదని, దేవుని యందు స్త్రీ పురుషులు అందరూ సమానమేనని, మసీదులోకి మహిళలను అనుమతించాలని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తెలంగాణ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియా క్రీడల్లో మహిళల విభాగం హార్డిల్లో జ్యోతి ఎర్రాజీ రజత పథకం సాధించి భారతదేశపు తొలి మహిళా అథ్లెట్గా రికార్డు సృష్టించడం జరిగింది. అయితే ఎన్ని మీటర్ల హార్డిల్లో ఈ ఘనత సాధించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 100 మీటర్ల హార్డిల్లో. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ సముదాయంలో ప్రతిష్ఠించేందుకై వివిధ రాష్ట్రాల నుండి బాలరాముని విగ్రహాలు తయారు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నంద్యాల జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారత యువ చెస్ ప్లేయర్ అయినటువంటి ఆర్ వైశాలి ఏ దేశంలో జరిగిన బ్రిగేడ్ ఓపెన్లో టైటిల్ గెలవడం ద్వారా గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్పెయిన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023 పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ తెలుగు రచయిత పతంజలి శాస్త్రి గారు ఏ జిల్లాకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించిన మక్కదులన్ ముతల్వార్ స్కీమ్ ద్వారా ప్రజల యొక్క ఫిర్యాదులను ఎన్ని రోజులలో పరిష్కరించాలని పేర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 30 రోజులలో. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే మెట్రో స్టేషన్లు క్రూయిజ్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఏ రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్,
G20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్ళిన ప్రధాని మోడీ గారు క్రింది వారిలో ఎవరి యొక్క విగ్రహాన్ని జపాన్లోని హిరోషిమా పట్టణంలో ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై నీటి జాడలు, శాశ్వతంగా నీడా చీకటి ఉన్న ప్రదేశాలను అన్వేషించడానికై ఏ దేశాలు సంయుక్తంగా లూపెక్స్ మిషన్ను చేపట్టాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియా, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైనటువంటి టేలర్ స్విఫ్ట్ ఏ దేశానికి చెందిన ప్రముఖ నటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన G20 సదస్సుకు హాజరైనటువంటి ప్రముఖులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కరెక్ట్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కరెక్ట్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 17వ ప్రవాసీ భారతీయ దివస్ 2023 సదస్సును జనవరి 8 నుండి 10 వరకు ఎక్కడ నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.